హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమా కిచెన్. నేను ఈరోజు ఈ వీడియోలో మటన్ కర్రీ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఎంతో స్పైసీగా ఉండే ఈ మటన్ కర్రీ ఈజీ వేలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ను పెట్టుకోవాలి. ఈ కుక్కర్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దానిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 లవంగ మొగ్గలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క వేసుకొని 2 నుంచి 3 వరకు సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఆనియన్ను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలను అందులో వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. కొంచెం ఒక సెకండ్ అలా స్టవ్ పైన వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ను వేసుకోవాలి. తర్వాత అదే మిశ్రమంలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. దీనిలో ఉన్న అల్లం పేస్ట్, పసుపు పచ్చివాసన వెళ్ళే వరకు కొద్దిసేపు కలుపుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత దానిలో మెంతికూర వేసుకోవాలి. అలాగే దీనిలోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. మెంతికూర వేయడంతో పాటు కొత్తిమీర కూడా వేయడంతో ఆ స్మెల్ అందులో దిగి మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత దీనిలో 2 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక సెకండ్ అలా ఉంచిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేస్తున్నామని అంటే టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు కొంచెం మెత్తగా ఉడుకుతాయి. ఒక 2 సెకండ్లు ఉంచిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న మటన్ను అందులో వేసుకోవాలి. తర్వాత మటన్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. అల్లము, పసుపు, ఆనియన్ ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. అలాగే ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ మనం ముందుగానే వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తము బాగా కలుపుకుంటూ వెళ్ళాలి. కారం, ఉప్పు ముక్కలకు గట్టిగా పట్టే వరకు కొద్దిసేపు అలా ప్లేట్ పైన వాటర్ పోసి కుక్కర్ పైన ఉంచాలి. ప్లేట్ పైన వాటర్ ఎందుకు పోసినామంటే ఆ ప్లేట్లోని వాటర్ హీట్ ఎక్కి ఆవిరి అందులో ఎసరులాగా పడుతుంది. చూడండి, అందులో వాటర్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ ప్లేట్లో హీట్ ఎక్కిన ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లోని వాటర్ను దీనిలో పోసుకోవాలి. హీట్ ఎక్కిన వాటర్ ఎందుకు పోయాలి అని అంటే కొంచెం మటన్ తొందరగా ఉడుకుతుంది. అదే చల్లని వాటర్ పోస్తే కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ప్లేట్ పైన ఉన్న వాటర్ని నేను దానిలో పోసుకున్నాను. తర్వాత కుక్కర్ను క్లోజ్ చేసుకొని మూత పెట్టేస్తే ఒక 4 to 5 విజిల్స్ రావాలి. ఇప్పుడు చూడండి, 4 to 5 విజిల్స్ వచ్చినవి. నేను కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మటన్ ఉడికిపోయింది, చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు అలా ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఎందుకంటే ఎసరు అనేది కొంచెం దగ్గరికి చిక్కబడుతుంది. చూడండి, మటన్ చాలా బాగా మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఫైనల్గా దానిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయినా స్పైసీ అయినా మటన్ కర్రీ మనకు రెడీ అయ్యింది. దీన్ని పూరీలో కానీ బగారా రైస్లో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.